హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏం ప్రిపేర్ చేసుకోబోతున్నామో మీకు చూడంగానే తెలిసిపోయింది కదా! అదే అండి పూరి, బంగాళదుంప కుర్మా. పూరితో బంగాళదుంప కుర్మా లేకపోతే ఏం బావుంటది చెప్పండి. అస్సలు ఈ రెండిటి కాంబినేషను మరి మామూలుగా ఉండదు. అది కూడా ఈ బంగాళదుంప కుర్మా మనం హోటల్ స్టైల్‌లో చేస్తున్నాం ఈరోజు. మనం హోటల్‌లో తినేటప్పుడు బంగాళదుంప కుర్మాలో ఎక్కువ ఉల్లిపాయలేసి చేస్తారు కదా! చాలా బావుంటది. ఇప్పుడు అదే స్టైల్‌లో మనం కూడా ప్రిపేర్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకోండి. అందులో వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసేయండి. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత నిలువుగా కోసుకున్న 4 పెద్ద ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయ చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలాగా వేయించేసుకోవాలనమాట. ఎర్రగా వేయకూడదు. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం మనకి గులాబీ రంగులోకి మారుతున్నదన్నప్పుడు అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇలా వస్తే చాలు. కూర టేస్ట్ అంతా మనకి ఉల్లిపాయలు ఎంతవరకు వేయించుకోవాలో అందు మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇది ఎక్కువ వేగిపోయినా సరే కూర టేస్ట్ కంప్లీట్‌గా మారిపోతుందండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం చిటికెడంత పసుపు, అలాగే కొద్దిగా అంటే కొద్దిగా హాఫ్ టీ స్పూను గరం మసాలా గుండ, ఒక్క హాఫ్ టీ స్పూన్ జీలకర్ర గుండ, ఒక టీ స్పూను కారం, అలాగే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా ఇందులో కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు ఇవి అంతా బాగా మనకి మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాసేపు దీన్ని వేగనిద్దాం. కొద్దిగా వేగితే చాలు, మరీ మాడిపోకుండా కాసేపు ఒక్క నిమిషం పాటు అటు ఇటు వేయించాక మనం ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలి. బంగాళదుంపల్ని కరెక్ట్‌గా ఉడికించుకోవాలండి. మనం ఎందుకంటే ఇవి గాని మెత్తగా ఉడికిపోయాయంటే మన గ్రేవీలో మిక్స్ అయిపోతాయన్నమాట. అందువల్ల చక్కగా మనం మీడియంగా మనకి పొటాటో ఉడికేలాగా చూసుకోవాలి బంగాళదుంపలు. ఉడికించేటప్పుడే జాగ్రత్తగా ఉడికించుకోవాలన్నమాట. నేనైతే 2 విజిల్స్‌కి పెట్టుకున్నాను. మనకి ఇలా ముక్కల్లా కనిపించాలి. అప్పుడే బావుంటది కూర మనకి. ఇప్పుడు ఈ బంగాళదుంపలకు గూడా ఈ మసాలా అంతా కొంచెం పట్టుకునేటట్లా ఒక్క 2 నిమిషాల పాటు మనం మూత పెట్టి వదిలేద్దాము. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం అటు ఇటు. ఇప్పుడు ఇందులో మనం ముక్కలంతా బాగా ములిగేలాగా నీళ్లు పోసుకుందాం. వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోండి. ఎందుకంటే మనకి కూర ఉడికి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతది. మనకి గ్రేవీ గరిట జారుడుగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంత వాటర్ పోసాం కదా! కొద్దిగా ఇది కొంచెం మనకి ఒక ఉడికి వరకు మూత పెట్టేసుకుందాం. మనకి కాసేపు ఒక్క నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి మనం ముందుగానే కొంచెం ఒక గిన్నెలోకి శనగపిండిని కలిపి పెట్టుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కలిపేసి కొంచెం జారుగా ఇలాగా పలుచగా కలుపుకొని చూసారు కదా! ఉండలు లేకుండా ఉండేటట్లు ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఇందులో మనం మిక్స్ చేసేసుకుందాం. మనం హోటల్‌లో పూరీ కూరలాగా రావాలంటే మెయిన్ సీక్రెట్ ఇదే అన్నమాట. కాకపోతే ఇది ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి. ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు. కరెక్ట్‌గా మన కూరకు సరిపడినంత కలుపుకొని వేసుకోవాలి. లేదంటే మరీ చిక్కగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాసేపు అంటే కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకంతా మనకి కూర ప్రిపేర్ అయిపోయింది. దీని లాస్ట్‌లో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకి ఇంకా పూరీ కూర హోటల్ స్టైల్‌లో కరెక్ట్‌గా ప్రిపేర్ అయిపోయిందనమాట. దీనికి పూరీ కూర అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇది పూరీతో తప్ప ఇంక దేనితోని కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వదండి. పూరీకి మాత్రమే ఇది మంచి కాంబినేషన్ అనమాట. మనం పూరీలు చేసేటప్పుడు ఇలా పొంగితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండీ. ఒక్కోసారి అసలు ఎంత బాగా చేసినా సరే పూరీలు పొంగకుండా అప్పడాల్లాగా కరకరమంటూ వచ్చేస్తాయి అనమాట. ఈరోజు మాత్రం ఒక్క పూరి కూడా కన్నం పడలేదు, చిల్లి పడలేదు, అలాగే ఏది ఫెయిల్ అవ్వలేదు. అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి పూరి, ఆలు కుర్మా రెస్టారెంట్ స్టైల్‌లో. మరి మీ ఇష్టమైన వాళ్ళ కోసం మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఈజీ రెసిపీస్. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ పద్మలత. థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్.